నల్గొండ జిల్లా దామర్చర్ల మండలం వీర్లపాలెం గ్రామ శివారులోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో వరుస చోరీలకు పాల్పడుతున్న 8 మంది ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మీడియాకు వివరాలు వెల్లడించారు. వీర్లపాలెం పరిసర గ్రామాలకు చెందిన పలువురు వ్యక్తులు రాత్రిపూట సెక్యూరిటీ కళ్లు కప్పి పవర్ ప్లాంట్ పరిసరాలలో అన్లోడ్ చేసిన కాపర్ వస్తువులు కొట్టేసి మిర్యాలగూడలోని పాత ఇనుము కొనే వ్యాపారులకు విక్రయిస్తున్నట్టు తెలిపారు. గత 2 సంవత్సరాలుగా ఇటువంటి చోరీ జరుగుతున్నట్లు గుర్తించామన్నారు. ఈ విషయంపై పోలీసులు నిఘా పెట్టి చోరీలకు పాల్పడుతున్న 8 మందిని అదుపులోకి తీసుకున్నామన్నారు. వీరి వద్ద నుండి 26 లక్షల నగదు, 2 మహీంద్రా క్యాంపర్ వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. అందరికీ నమస్కారం. మనము మిర్యాలగూడ మిర్యాలగూడ 2 days బ్యాక్ వెహికల్ చెకింగ్ చేస్తుండగా మనకి ఒక ఆటో వచ్చింది. ఆ ఆటోలో స్క్రాప్ సామాన్లు, ప్రాపర్కి సంబంధించిన స్క్రాప్ సామాన్లు అనుమానాస్పదంగా ఉంటే టార్గెట్ చేస్తే వాళ్ళు ఐటీపీఎస్ యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ తీసుకొస్తున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి అక్కడ వెరిఫై చేస్తే కూడా ఈ స్టోలెన్ అలాగా మనకి చేసి అది తెలిసిన తర్వాత వాళ్ళ ఇన్ఫర్మేషన్లో మనం ఎంక్వైరీ చేస్తే దీనికి మేజర్గా లోకల్లో మేకల సీను సన్ ఆఫ్ సదయ నేటివ్ ఆఫ్ మిర్యాలగూడ టౌన్. అతను 6 మెంబర్స్ విలేజెస్ వాడపల్లి చుట్టుపక్కల ఉన్న గ్రామాల విలేజెస్ని వీరపాలె గ్రామం, తాళ్ళ వీరపురం గ్రామం ఇలాంటి గ్రామాలకి విలేజెస్ని ఆర్గనైజ్ చేసి ఒక 6 డైలీ డిహెచ్ఏకి సంబంధించిన ఒక డంప్ యార్డ్ ఉంది. అంటే ఆ డంప్ యార్డ్ నుంచి వాచ్మెన్స్ అప్పుడప్పుడు లేనప్పుడు వాళ్ళు పండుకున్నప్పుడు వీళ్ళు ప్లాన్ వేసి అక్కడ నుంచి ఉన్న కాపర్ వైర్ అని దొంగతనం చేసిన తర్వాత ముందు ఉన్న ఒక షాప్ పెండం ఓన్ బై పెండం భాస్కర్, ఆ షాప్లో డంప్ చేయడం జరుగుతుంది. అక్కడ అయిన తర్వాత ఆ డంప్ చేసిన తర్వాత మళ్ళీ A7 భక్తుల జానకిరావు అదంతా ఆ పెంట్ షాప్ నుంచి సామాన్లు కలెక్ట్ చేసుకొని మేకల సీన్ ఇస్తుంది. మేకల సీను ఇదంతా కూడా మళ్ళీ హైదరాబాద్లో కన్సర్న్డ్ షాప్స్కి అమ్మడం జరుగుతుంది. ఇది మన నోటీస్లో గత కొన్ని కాలం నుంచి వాళ్ళ డీటెయిల్స్ అన్ని చెక్ చేస్తే కూడా లాస్ట్ 14 months నుంచి కూడా ఇది చేస్తున్నారు. డైలీ కాకపోయినా కూడా అట్లీస్ట్ 10 days 15 days ఒకసారి వాళ్ళు మంచిగా ప్రాపర్గా రివ్యూ చేసుకొని మళ్ళీ ఇన్ఫర్మేషన్ బేసిస్ మీద మొత్తం ఇదంతా ఆర్గనైజ్గా నడుపుతారు. అయితే దీంట్లో మనం ఇప్పుడు దాకా 26 lakhs వరకు క్యాష్ రికవర్ చేయడం జరిగింది. అది వీఆర్ నోటీస్ టుడే కోర్టుకి సబ్మిట్ చేస్తాము. అదేవిధంగా 2 మహీంద్రా క్యాంపర్ వెహికల్స్ కూడా మనం రికవర్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఆల్రెడీ మనకి వాడపల్లిలో ఒకటి 379 డిహెచ్ఏ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మీద ఒక కేసు ఆల్రెడీ ఒకటి ఉన్నాయి. నిన్న మనము మళ్ళీ మిర్యాలగూడ 2000 పట్టుకున్నప్పుడు వీ హ్యావ్ రిజిస్టర్ 303 317 బిఎన్ఎస్ కింద కేసు పడుతున్నాము. ఇంకోటి మిర్యాలగూడ 1 townలో కూడా 379 కేసులో ముందు ఒకసారి రిలయన్స్కి సంబంధించిన పోల్స్ అన్ని కూడా దొంగతనం అయితే ఆ దొంగతనాలు కూడా మనం దొంగతనం అయ్యి అది మళ్ళీ స్క్రాప్ సామాన్లు కంటే మేకల సీన్ కొనడం జరిగింది. మేకల సీన్ మోస్ట్లీ 3 మన దగ్గర 3 కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. అతని వాళ్ళ డిమాండ్కి పంపడం జరుగుతుంది. అదేవిధంగా అతని మీద హిస్టరీ కూడా డెఫినెట్గా ఓపెన్ చేస్తుంది. సో ఆన్ ద హోల్ ఇదంతా కూడా మిర్యాలగూడ డిఎస్పీ ఆధ్వర్యంలో సిసిఎస్ టీమ్ ఇంకా మిర్యాలగూడ 1 town 2 town అందరూ కూడా కలిసి ఈ ఆపరేషన్ ఇదంతా వర్కౌట్ చేయడం జరిగింది. ఐ కంగ్రాచులేట్ దెమ్ ఆల్.